ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగములోని 9వ శ్లోకం యొక్క భావమును తెలుసుకుంటాము. సత్వం సుఖే సంయయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంయయత్యుత. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, అర్జున, సత్వగుణము సుఖములోను, రజోగుణము కర్మలలోను ఆసక్తిని చేస్తుంది. తమోగుణమైతే ఆశ్చర్యముగా జ్ఞానము లేదా వివేకమును కప్పివైచి ప్రమాదము లేదా పొరపాటు నందు ఆసక్తిని చేస్తుంది. ఇంతకుముందు 3 శ్లోకములలో ఒక్కొక్క శ్లోకములో ఒక్కొక్క గుణమును తీసుకొని వివరించడం జరిగింది. ఇప్పుడు ఈ శ్లోకంలో 3 గుణాలను గురించి కలిపి పోల్చి వివరించడము జరుగుతున్నది. సులభంగా చెప్పాలంటే, సత్వగుణము నిర్మల సుఖమును జ్ఞానమును కలిగిస్తుంది. రజోగుణము దుఃఖమును లోభమును కలిగిస్తుంది. తమోగుణము అజ్ఞానము భ్రమ అజాగ్రత్తలను కలిగిస్తుంది. సత్వగుణము వృద్ధిలో ఉన్నప్పుడు జీవుడు వివేకంతో తక్కువ శ్రమతో ప్రశాంతముగా అవసరమైన ఎక్కువ సుఖాన్ని పొందేటట్లు పనిచేస్తాడు. రజోగుణము తీవ్రంగా ఉన్నప్పుడు ఎక్కువ శ్రమతో టెన్షన్గా పని ఒత్తిడిలో ఒకే విధముగా అలసట లేకుండా కష్టపడుతూ ఉంటాడు. తమస్తు గుణము ప్రకోపించినప్పుడు మానవుడు తెలివి తక్కువగా పొరపాటుగా తప్పుడు నిర్ణయాలు తీసుకొని కష్టపడుతుంటాడు, కానీ ఫలితం ఉండదు, అనగా అస్తవ్యస్తముగా ఉంటాడు. ఈ విధముగా ఆలోచించినప్పుడు ఈ భగవద్గీత అనేది ఒక ఆధ్యాత్మిక శాస్త్రము, ఇది మెట్ట వేదాంతము కాదు. ఈ శ్లోకాన్ని బాగుగా పరిశీలిస్తే ఇది ఒక విధంగా మనోవిజ్ఞాన శాస్త్రమునకు అనుకూలముగా ఉన్నదని మనము కనుగొనవచ్చును. మన చుట్టూ ఉన్న మానవులను ఈ దృష్టితో పరిశీలించవలసి ఉంటుంది. అంతేగాక ఆత్మ పరిశీలన, ఇంట్రాస్పెక్షన్ కూడా మనము చేసుకునవలసి ఉంటుంది. మనం ఏ స్థితిలో ఉన్నామో, సత్వగుణంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, తమోగుణంలో ఉన్నామా అని మనము కూడా పరిశీలించుకోవలసి ఉంటుంది. అందుకే ఇక్కడ ఉత అనే పదము వాడబడినది. ఉత అనగా ఆశ్చర్యము. మనము పరిశీలించి చూసినప్పుడు మానవులను ఈ విధముగా 3 రకములు, మరీ ముఖ్యముగా తమోగుణము కలిగిన వారిని చూసినప్పుడు మనకు ఆశ్చర్యము కూడా కలుగుతుందని భగవానుడు తెలియజేస్తున్నాడు. రామకృష్ణ పరమహంస ఈ 3 గుణములను వరుసగా గాజు చిమ్ని, అలకని గంప, కుండలతో పోల్చినాడు. అనగా ఒక దీపము మీద గాజు చిమ్మిని కప్పినప్పుడు సత్వగుణము వలె వెలుగు బాగా వస్తుంది. అలకని గంపను దీపము మీద బోర్లించినప్పుడు దాని సందులలో నుండి కొంత వెలుగు మనకు బయటికి కనపస్తుంది. అలా కాకుండా కుండను దీపము మీద బోర్లించినప్పుడు ఎటువంటి వెలుగు బయటికి రాదు, దీపము కూడా ఆరిపోయే అవకాశము ఉన్నది. కావున మనము సత్వగుణమును సృజనాత్మకతోనూ, రజోగుణమును తీవ్ర ఉద్రేకంతోనూ, తమోగుణమును అంధకారము, దుఃఖము, అవివేకము లేదా అజ్ఞానముతో పోల్చవచ్చునని అర్థము చేసుకొనవలసి ఉన్నది. శుభం భూయాత్.